వెల్కమ్ టు స్మైలీ శశి డ్రీమ్స్ వరల్డ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 14 మంగళవారం ఆషాఢ అమావాస్య వచ్చింది. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజును ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ వీడియో చివరిలో అమావాస్య రోజు చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు గురించి కూడా చెబుతాను, కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు పితృదేవతలను స్మరించడం, లక్ష్మీదేవిని ప్రార్థించడం, దాన ధర్మాలు చేయడం వంటి ఆచారాలను చాలా మంది పాటిస్తారు. మరి ఈ అమావాస్య రోజు ఏం చేయాలి, ఏ పూజ చేస్తే మంచిది, ఏ మంత్రం జపించాలి, ఏ దానం చేయొచ్చు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజును పితృదేవతలను స్మరించడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. చాలా కుటుంబాల్లో ఈ రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి భక్తితో ప్రార్థిస్తారు. కుటుంబ సాంప్రదాయం ఉన్నవారు పితృతర్పణం లేదా పితృస్మరణ కూడా చేస్తారు. ఈ రోజు మనసును ప్రశాంతంగా ఉంచి మంచి ఆలోచనలు చేయడం, ఎవరికైనా సహాయం చేయడం కూడా శుభం. అమావాస్య రోజు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా మందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి భక్తితో ప్రార్థించండి. మీకు వీలైతే ఒక కొబ్బరికాయ లేదా పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. పూజలో ముఖ్యమైనది ఖరీదైన వస్తువులు కాదు, భక్తి, శ్రద్ధ. పూజా సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు మీ శక్తిని బట్టి జపించండి. లేదా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అనే ఈ శ్లోకాన్ని కూడా భక్తితో చదవండి. అమావాస్య రోజు చేసిన లక్ష్మీ పూజకి చాలా మహిమ ఉంటుంది. ఆ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అమావాస్య రోజు మీకు వీలైతే అన్నదానం, బియ్యం, బట్టలు, పండ్లు, తాగునీరు, పక్షులకు గింజలు, మీకు ఏది వీలైతే అది దానం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు. ఏ దానం చేసినా ప్రేమతో, వినయంతో చేయడం ముఖ్యమని మన పెద్దలు చెబుతారు. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం చెప్పబడినవి. ప్రతి కుటుంబంలోని ఆచారాలు వేర్వేరుగా ఉండొచ్చు, కాబట్టి మీ కుటుంబ సాంప్రదాయ ప్రకారం ఆచరించండి. ఇప్పుడు చాలా మంది అమావాస్య రోజు తెలియక చేసే 7 తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ 7 తప్పులు అస్సలు చేయకండి. ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం. ఈ తప్పు అస్సలు చేయకండి. అమావాస్య రోజు ఇంటిని శుభ్రంగా ఉంచి సాయంత్రం దీపం వెలిగించడం చాలా కుటుంబాల్లో ఆచారం. లక్ష్మీదేవికి దీపం వెలిగించకపోవడం ఇది అస్సలు మంచిది కాదు. దానం చేసే అవకాశం ఉన్నా దానం చేయకుండా ఉండడం. కోపం, గొడవలు ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ రోజున ప్రశాంతంగా ఉండి మంచి మాటలు మాట్లాడాలి. పితృదేవతలను పూర్తిగా మర్చిపోకూడదు. ఆ రోజు కనీసం వారి పేరును స్మరించుకోవాలి. వారి పటం ముందు దీపం వెలిగించి వారిని స్మరించాలి. మంత్ర జపం చేయకపోవడం. కనీసం 11 సార్లైనా సరే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని భక్తితో జపించండి. ఆ రోజు విలువను గుర్తించకుండా గడపడం. అమావాస్యను చాలా మంది ఆత్మ పరిశీలన, ప్రార్థన, దానం కోసం ఉపయోగించే రోజుగా భావిస్తారు. అమావాస్య రోజు చేసే చాలా పెద్ద తప్పు గురించి చివరిలో చెప్తానన్నాను కదా. చివరిగా చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు గురించి చెబుతాను. అమావాస్య రోజున చాలా మంది ఉదయం లేదా సాయంత్రం దేవుడిని ప్రార్థించకుండా ఈ రోజు కూడా మామూలు రోజే అని పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున కనీసం 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని దేవుడిని స్మరించడం, ఒక దీపం వెలిగించడం, మీ తల్లిదండ్రులను, పితృదేవతలను గుర్తు చేసుకోవడం, మీ శక్తికి తగ్గట్టుగా ఒక చిన్న దానం చేయడం మంచి ఆచారంగా భావిస్తారు. అలాగే లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తూ మహాలక్ష్మి మంత్రాన్ని జపించడం. గుర్తుంచుకోండి, పూజలో ముఖ్యమైనది ఖరీదైన వస్తువులు కాదు, మన భక్తి, మనస్ఫూర్తి. మీరు ఈ అమావాస్య రోజు ఏ పూజ చేస్తారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు హిందూ సాంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. ప్రతి కుటుంబం ఆచారాలు వేర్వేరుగా ఉండొచ్చు, కాబట్టి మీ కుటుంబ సాంప్రదాయ ప్రకారం ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.